తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రారంభమైనటువంటి కౌంటింగ్ సంబంధించి ప్రస్తుతానికి మొత్తం కూడా ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తంగా ముగిసింది. మెజారిటీ కార్పొరేషన్లు, మెజారిటీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఆ తర్వాత 2వ స్థానంలో బీఆర్ఎస్, తర్వాత 3వ స్థానంలో బీజేపీ ఉంది. ఒక 7-8 చైర్మన్ సంబంధించినటువంటి చోట్ల హంగు ఏర్పడింది. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఏదైతే జనగామ మున్సిపాలిటీ కావచ్చు, వర్ధనపేట మున్సిపాలిటీ లాంటి ప్రాంతాల్లో అయితే హంగు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 1-2 కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించి చాలా హోరాహోరీగా నడిచింది. జనగామ ఎమ్మెల్యే పలరాజేశ్వర రెడ్డి, అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక కౌన్సిలర్ అభ్యర్థి కోసం పట్టుబట్టారు. భువనగిరిలో కొంతసేపు ఉద్రిక్తత ఉంది. సో ఎటకేలకు ఆ అభ్యర్థి పలరాజేశ్వర రెడ్డి వెంట బీఆర్ఎస్ క్యాంపులోకి వెళ్లడం జరిగింది. సో మనం చూస్తున్నాం, ఏకగ్రీవంగా అయినటువంటి దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినటువంటి కౌన్సిలర్లకు సంబంధించి, కార్పొరేషన్ సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపులు నిర్వహిస్తుంది, బీఆర్ఎస్ కూడా క్యాంపులు నిర్వహిస్తుంది, బీజేపీ కూడా క్యాంపులు నిర్వహిస్తుంది. సో మనం చూస్తున్నాం, ఓవరాల్ గా అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఘట్టం కౌంటింగ్ తో ముగిసిందని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నిక, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించి కొంత సర్దుబాటు చేసేందుకు ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి అవకాశం ఉంటుంది. 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ నుంచే గెలిచినటువంటి అభ్యర్థులతో ఈ 3 పార్టీ శరీరం 22 కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్ గెలుపొందారు. సో ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ సిపిఐ బెట్ చేస్తున్నటువంటి అనుమానం అయితే కాంగ్రెస్ కలుగుతుంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు చెప్పుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మేయర్, సిపిఐకి డిప్యూటీ మేయర్ అని. సో ఇక్కడ ఎటువంటి ఎలా ముందుకు వెళ్తారని కూడా కనిపిస్తుంది. సో ఖమ్మం జిల్లాలో 1 సైడ్ గా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తులో వెళ్ళిపోయింది. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక తిరుమలగిరి మున్సిపాలిటీ మినహాయిస్తే మొత్తం మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వరంగల్ జిల్లాలో కూడా 1-2 చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది. తొర్రూరు లాంటి మున్సిపాలిటీలో, మిగతా చోట్ల కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. సో మహబూబ్నగర్ లో కూడా అంతే కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు కొన్ని చోట్ల మాత్రమే బీఆర్ఎస్ తన సత్తా చాటింది. మిగతా చోట్ల సర్వే ఫలితాలు నిఘా సంస్థలు చెప్పినట్టుగానే, పోలింగ్ రోజు చెప్పినట్టుగానే ప్రస్తుతం ఈ ఫలితాలు వచ్చాయి. సో ప్రస్తుతానికైతే కౌంటింగ్ అంతా ముగిసింది. ప్రస్తుతానికి కొన్ని చోట్ల మాత్రం ఇంకా కొంత కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. సరే, మొత్తంగా 99% అయితే పూర్తయింది. 16న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? అధికార పార్టీ కావడం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేయడం ద్వారానే తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. మనం చూసాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 3 దఫాలుగా ఎన్నికలు జరిగితే 3 దఫాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ. సో ఇప్పుడు ఇచ్చినటువంటి 116 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం, బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానం ఉంది. సో అభివృద్ధికి సంబంధించి ఓటేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ కాలనీలకు సంబంధించి, తమ వీధులకు సంబంధించి అభివృద్ధి ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా సాధ్యమవుతున్నటువంటి ఒక బలమైనటువంటి నారుని జనంలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సభలు నిర్వహించడం, నిధులు విడుదల చేయడం, అలాగే ఎక్కడికక్కడ కూడా మంత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా నియమించడం, వారి మీద కూడా కోఆర్డినేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ టీపీసీ వార్ రూమ్, గాంధీ భవన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేయడం. సో దీని అన్నిటికీ కోఆర్డినేషన్ రూపంలో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బలంగా ఉండేందుకు ఈ ఓట్లు ఉపయోగపడతారనే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్లాన్ వర్కౌట్ అని చెప్పి బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో టఫ్ ఇచ్చినప్పుడు కూడా అధికారం లేకపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ 2వ స్థానానికి పరిమితమైంది. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల కూడా బీజేపీ కొంత పర్సెంట్ సాధించింది. సో మిక్స్డ్ గా అయితే బీఆర్ఎస్ అక్కడక్కడ పర్సెంట్ చాటించింది. ఓవరాల్ మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించి గెలుచుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఆ కోణంలోనే ప్రస్తుతం కార్పొరేషన్ మెంబర్లు, అలాగే కౌన్సిలర్ కూడా గెలుచుకుంది. థ్యాంక్ యూ.